యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సమంత నిత్యమేనలో హీరోయిన్గా నటించిన జనతాగరి థియేటర్లోకి వచ్చేసింది. కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రంపై ముందు నుంచి చాలానే అంచనాలుండగా రికార్డులు తిరగరాస్తుందని అభిమానులు గట్టిగానే నమ్మారు. ఇప్పుడు జనతాగరి యుఎస్ కలెక్షన్స్కి సంబంధించిన రిపోర్టులు వచ్చాయి. కేవలం ప్రీమియర్స్తోని $500,000 మార్క్ దాటేశాడు జూనియర్. తన కెరీర్ బెస్ట్ స్థాయిలో ప్రీమియర్స్తో $560,000 రాబట్టాడు. ఎన్టీఆర్కి ఇది చాలా పెద్ద రికార్డ్ అనాల్సిందే. ఎందుకంటే ఓవర్సీస్లో మంచి స్ట్రాంగ్గా ఉండే మహేష్కి కూడా ఇంత పెద్ద మొత్తం తెచ్చిపెట్టిన సినిమా లేదు. జనతా గ్యారేజ్ మహేష్ మూవీని అధిగమించిన పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ని మాత్రం దాటలేకపోయింది. సర్దార్ గబ్బర్ సింగ్కు ప్రీమియర్ల ద్వారా $615,000 రాగా గ్యారేజ్ $560,000 దగ్గరే ఆగిపోయింది. ఈ మూవీ ఓవర్సీస్ హక్కుల కోసం $7.2 కోట్ల చెల్లించడంతో డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ జోన్లోకి వచ్చేందుకు ఇంకా చాలా మొత్తమే రాబట్టాల్సి ఉంటుంది. కనీసం 2 మిలియన్స్ను కలెక్ట్ చేసి మూవీగా అంచనా వేసిన మాస్ సినిమాలను పెద్దగా ఆదరణ లభించని ఈ జోన్లో టాక్ అంత గొప్పగా లేని గ్యారేజీ ఆ ఫీట్ సాధించడం కష్టం కావచ్చు అంటున్నారు ట్రేడ్ వర్గాలు. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.